నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. జాతీయ ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్లో వాతావరణం అకస్మాత్తుగా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. యువ నాయకుడు, ఎన్నికల అభ్యర్థి షరీఫ్ ఉస్మాన్ హదీ మరణం తరువాత దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో హింసాత్మక నిరసనలు చెలరేగాయి. రాజధాని ఢాకాలో పరిస్థితి మరింత దిగజారింది. అక్కడ కోపంతో ఉన్న ప్రజలు ప్రధాన మీడియా కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని వీధులను ధ్వంసం చేస్తున్నారు. షరీఫ్ ఉస్మాన్ హదీ ఇంక్విలాల్ మంచా సంస్థ ప్రతినిధి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఢాకాలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుండగా ముసుగు ధరించిన దుండగులు ఆయన తలపై కాల్చారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స కోసం సింగపూర్కు తరలించారు. 6 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హదీ మరణించారు. హాదీ మరణ వార్త వ్యాపించడంతో ఢాకాతో సహా అనేక నగరాల్లో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. బంగ్లాదేశ్లోని అతిపెద్ద వార్తాపత్రిక ప్రోథోమ్ అలో డైలీ స్టార్ కార్యాలయాలను ప్రజలు ధ్వంసం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక డైలీ స్టార్ కార్యాలయంలో కూడా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రదర్శన సందర్భంగా ప్రజలు హాదీ పేరుతో నినాదాలు చేస్తూ దాడికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నాయి. పరిస్థితిని అదుపు చేయడానికి అదనపు పోలీసులు, పారామిలిటరీ దళాలు మోహరించారు. ఇక ఈ హింసపై పోలీసుల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. ఆగస్టు 2024లో విద్యార్థుల నిరసనల తరువాత అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి భారత్కు పారిపోయారు. ఆ తరువాత నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక పరిపాలన ఏర్పడింది. దేశంలో తదుపరి జాతీయ ఎన్నికలు ఫిబ్రవరి 12న జరగనున్నాయి. హదీ మరణం తరువాత జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మహ్మద్ యూనస్ దీనిని బంగ్లాదేశ్ రాజకీయాలకు, ప్రజాస్వామ్యానికి తీరని నష్టంగా అభివర్ణించారు. శాంతి కోసం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పారదర్శక దర్యాప్తు నిర్వహిస్తామని వారికి హామీ ఇచ్చారు. హింస దేశం న్యాయమైన ఎన్నికలకు దారితీసే మార్గాన్ని దెబ్బతీస్తుందని కూడా యూనస్ హెచ్చరించారు. హదీ గౌరవార్థం తాత్కాలిక ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది. జాతీయ జెండాను సగం ఎత్తులో ఎగురవేయాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. హింస కేవలం ఢాకాకు మాత్రమే పరిమితం కాలేదు. చిట్టగాంగ్తో సహా అనేక ఇతర నగరాల్లో కూడా ఘర్షణలు నమోదవుతున్నాయి. ఇటీవల భారత వ్యతిరేక నిరసనలు కూడా కనిపించిన సమయంలో ఈ ఉద్రిక్తత పెరిగింది. షేక్ హసీనా భారత పర్యటన తరువాత 2 దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నిరసనకారులు భారత హైకమిషన్ వైపు కవాతు చేసి భారత వ్యతిరేక నినాదాలు చేశారు.